హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు చూస్తున్నాం మీ సాయి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం కపిల తీర్థంకి వచ్చేసి మనం తిరుపతిలో చలో మీకైతే మొత్తం చూపుతారండి. హాయ్, ఇప్పుడు మీకు చూసిన వచ్చేసి శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్, మన తిరుపతిలోనే ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మన శివుడు టెంపుల్. ఇక్కడ శివుడు వచ్చేసి మనకు స్వయంభుగా వెలిసాడు. ఈ టెంపుల్ వచ్చేసి 1000 సంవత్సరాల కిందటిది. అలాగనే మనకు దీన్ని కపిల తీర్థం అని కూడా అంటారు. చలో మనమైతే ముంగడికి వెళ్ళిపోదాం. ఇది మనం ఎంట్రన్స్లో ఉన్నాము. చలో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే కొండెంగలు అయితే కనబడుతున్నాయి మొత్తం గేట్ల మీద. మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. చలో మీకు ముంగడికి వెళ్ళి మన టెంపుల్ అయితే చూపెడతా. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చలో మీకు టెంపుల్ చూపెడతా. మనకు రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇదే వచ్చేసి మనకు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శివ టెంపుల్కి అయితే వెళ్తాము. చలో ముంగడికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ లైట్గా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మన టెంపుల్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కొంచెం పార్క్ టైప్ ఉంది. మొత్తం సీనరీ అయితే ఉంది. మొత్తం గోడల మీద పెయింటింగ్ వేశారు. అలాగే మనకి రైట్ సైడ్ అయితే మీకు చూపెడతాయి చూడండి. ఇక్కడ శివుడిది కూడా హైలైట్ వేశారు మొత్తం పెయింటింగ్ గోడల మీద. చలో ముంగడికి వెళ్ళిపోదాం. ఇక మీకు చెప్పాను కదా, మీకు దగ్గరికి నుంచి అయితే చూపెడుతున్నాం. మొత్తం పార్కింగ్ టైప్ మొత్తం హైలైట్ వేశారు. అలాగే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం జ్యోతిర్లింగాల పెయింటింగ్ అయితే వేశారు. మొత్తం గోడల మీద హైలైట్ ఉంది. మొత్తం అన్ని లింగాలు అయితే ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. అలాగే మనం ముంగటికి వెళ్తే మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇదే మనకు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం రండి. చలో మనం లోపలికైతే వచ్చేసాం. మనం లోపలికి వచ్చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దానికి స్ట్రైట్గా వచ్చేస్తే మీరు ఇక్కడ చూసిన ఈ కొండల మధ్యలో వచ్చే వాటర్ని కపిల తీర్థం వాటర్ ఫాల్స్ అని అంటారు. మన వాటర్ కింద మనం స్నానం చేస్తే ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. అలాగైతే లోపలికైతే వెళ్ళిపోదాం. మనకి లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం, అలాగనే గణపతి, అలాగనే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. అలాగనే మనకి ఇక్కడ లోపట్లో సుబ్రహ్మణ్య స్వామి, అలాగనే వేణుగోపాల స్వామి కూడా ఉంటారు. షేర్ సుకుమార్ ఛానల్. థ్యాంక్ యూ.